నా పేరు డాక్టర్ సురేష్ రాథోడ్ అండి. నేను పశు వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో ఈ స్టాల్ ముఖ్యంగా ఈరోజు ఈ సీడ్ మేళాలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సీడ్ మేళాలో ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనము వ్యవసాయంతో పాటు పశువుల యొక్క పెంపకము, పాడి పశువులు కానివ్వండి, లేకుంటే గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, లేకపోతే పందులు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, రైతులు పెంచుకున్నట్లయితే వాటి ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మనము చూస్తూ ఉన్నాము, వ్యవసాయము అనేది మనం ఈ వాతావరణంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, సో కొన్నిసార్లు వాతావరణం సరిగా ఉండకపోవచ్చు. సో సీజన్ సరిగా ఉంటే వ్యవసాయంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకు మంచి లాభం పడే అవకాశం ఉంది. కానీ ఈ సీజన్ సరిగా లేనప్పుడు ఖచ్చితంగా రైతుకు నష్టం అనేది కలిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి నష్టాల నుంచి బయటపడాలన్నా, లేకుంటే ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా ఈ వ్యవసాయదారులు మిశ్రమ వ్యవసాయాన్ని మనము పాటించినట్లయితే ఖచ్చితంగా ఒక సోర్స్ అనేది మనకు నష్టం కలిగిస్తే ఇంకో సోర్స్ నుంచి అది ఆదాయం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ కోళ్ళ పెంపకం కానివ్వండి, కుందేళ్ల పెంపకం కానివ్వండి, అంటే మన చిన్న ప్రదేశంలోనే అంటే ఒక 4-5 గొర్రెలు కానివ్వండి, 4-5 పందులు కానివ్వండి, ఒక 10 కోళ్ళు కానివ్వండి, ఒక 3-4 కుందేళ్ళు కానివ్వండి, ఇట్లాంటి కొన్ని చిన్న యూనిట్లు మనం ఏర్పాటు చేసుకొని వీటి ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. సో పశువుల పెంపకం ద్వారా మనకు నిరంతర ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంది. అదే వ్యవసాయంతో చూసినట్లయితే వ్యవసాయంలో మనకు ఒకేసారి ఆదాయం వచ్చి మళ్ళీ ఆదాయం అనేది మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నిరంతరం ఆదాయం పొందాలి, లేకపోతే ఈ వ్యవసాయంలో జరిగే ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే ఈ మిశ్రమ వ్యవసాయం అనేది చాలా అవసరం. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ సీడ్ మేళాలో ముఖ్యంగా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా మేము రైతులకు కొన్ని మేలు రకమైన అయితే పందు జాతులు కానివ్వండి, గొర్రెల యొక్క జాతులు కానివ్వండి, లేదా కోళ్ళు కానివ్వండి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మా దగ్గర ఈ కోళ్ళు కానివ్వండి, పందులు కానివ్వండి, వాటిని యొక్క అంటే విత్తనాలు మనము ఇక్కడ తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది.